శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ 27, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, సౌదీ అరేబియాలో రేపు ఎల్లుండు నిర్వహించినటువంటి ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం అనగా అంతర్జాతీయ ఆర్థిక వేదికల్లో పాల్గొనడానికి కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా గారు మరియు ఆయన యొక్క బృందం ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రేపు బయలుదేరి వెళ్ళనున్నారు. ఇందులో ముఖ్యంగా ఈ ప్రపంచ సహకారం, వృద్ధి మరియు అభివృద్ధి శక్తి వీటిపైన వీళ్ళు చర్చించడం జరుగుతుంది. కువైట్లో ప్రస్తుతానికి చేపల ధరలు భారీగా పెరిగాయి. అది ఎలా ఉన్నాయంటే, ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే జుబైదీ చేప మనందరికీ తెలుసు కదా, కువైట్ జలాల్లో బాగా దొరికేటువంటి చేప ఇది జుబైదీ. సో దీని ధర ప్రస్తుతానికి 1 కేజీ వచ్చి 20 దినార్లుగా ఉంది. అదే పెద్ద సైజు బుట్ట అయితే కనుక 100 దినార్లుగా ఉంది మార్కెట్లో. సో ఏ రేంజ్లో ధరలు అయితే కనుక పెరిగాయో చూడండి. సో ఇవి ఒకటేనా అంటే ఇవే కాదు, మిగతా అన్ని రకాల చేపల ధరలు కూడా పెరిగాయి. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే గ్రౌపర్ అనేటువంటి చేప ఏదైతే ఉందో అది 1 కేజీ వచ్చి 3 దినార్లుగా ఉంది. అలాగే బలౌల్ చేప ఇది వచ్చి 6 దినార్లుగా ఉంది. అలాగే బేఫిష్ 3.5 దినార్లుగా ఉంది. నూబీ 3 దినార్లు. ఆయిస్టర్ 6 దినార్లు. కింగ్ ఫిష్ 4.5 దినారు. అలాగే సీ బ్రీమ్ అని చెప్పేసి ఇది వచ్చి 5 దినార్లుగా ఉంది 1 కేజీ. అయితే రొయ్యలు ప్రస్తుతానికి కువైట్ తీరంలో పట్టడం అయితే కనుక నిషేధించున్నారు ప్రస్తుతానికి, ఎందుకంటే ఇది సీజన్ కావదు కాబట్టి ప్రస్తుతానికి నిషేధించున్నారు. సో ఈ కారణం చేత బయట నుంచి దిగుమతి చేసుకున్నటువంటి రొయ్యలు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఆ రొయ్యల ధర కూడా ప్రస్తుతానికి 1 కేజీ వచ్చి 4 దినార్లుగా ఉంది. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి కువైట్లో చేపలు పట్టడం అనేటువంటిది కొద్దిగా నిషేధం, అంటే పూర్తి స్థాయిలో పట్టడానికి అయితే ప్రస్తుతానికి అనుమతి లేదు. సో అది ఒక కారణం. అలాగే ఈ మిగతా బయట దేశాల నుంచి వచ్చినటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా ప్రస్తుతానికి మార్కెట్లో ధరలు కూడా బాగా పెరిగినట్లు తెలియజేస్తున్నారు. సో ఈ ధరలన్నీ కూడా రానున్న రోజుల్లో తగ్గుతాయని చెప్పేసి తెలియదు. ఎందుకంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు సాధారణంగా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ధరలు అయితే పెరుగుతాయి. దాని తర్వాత క్రమంగా తగ్గుముఖం అయితే పడతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందులోనూ జూన్ 1వ తారీఖు ఈ నిషేధంగా ఎత్తివేయడం జరుగుతుంది. చేపలు పడడానికి అనుమతిగా ఇస్తారు. కాబట్టి క్రమంగా ఇప్పటి నుంచి ఇంకా తగ్గుతూ వస్తాయి ధరలు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ధరలు ఇప్పుడు మాత్రం బాగా భారీగా పెరిగాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, జనరల్గా మనకి గుడ్లగోపలు, పాములు, తేళ్ళు, సాలీడ్లు ఇలాంటివి ఎక్కడ కనిపిస్తాయి? అయితే జూ, ఎడారి లేదంటే అటవీ ప్రాంతంలో కనిపిస్తుంటాయి. అయితే ఇవన్నీ కూడా కువైట్లో ఒక వ్యక్తి అతనికి పెంచుకుంటున్నాడు తన ఇంట్లో. మీరు నమ్మగలరా? అవునండి, కువైట్లో యూసఫ్ నజమ్స్ అనేటువంటి ఒక యువకుడు ఇంట్లోనే పెంచుకుంటున్నాడు ఇవన్నీ సాలీడ్లు. అతను పెంచుకునే వాటిలో కొన్ని లిస్టులు చెప్తాను చూడండి. సాలీడ్లు, గుడ్లగోబలు, తేళ్ళు, అలాగే ఈ పాములు ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా అతను ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. ఎందుకు అంటే అతనికి చిన్నప్పటి నుంచి వాటిని పెంచుకోవాలంటే ఇష్టం అంట. సో దాంతో వాటిని పెంచుకుంటున్నాడు. కాకపోతే చుట్టుపక్కల ఫ్రెండ్స్ మాత్రం అతని ఇంటికి రావడానికి భయపడతారంట. ఎందుకంటే ఇవన్నీ ఇంట్లో అంటే కొద్దిగా కష్టమే కదా, కాబట్టి భయపడుతున్నారంట. సో ఏదైనప్పటికీ ఆయనకు మాత్రం చాలా సంతోషం అనిపిస్తుందంట వీటన్నిటిని పెంచుకోవడం వల్ల. అలాగే అతను ఏం చెప్తున్నాడంటే, ఇవి అందరూ అనుకుంటున్నటువంటి అంతటి ప్రమాదం అయితే కాదు, ప్రమాదమే కానీ అంతటి ప్రమాదం కాదు, ఎప్పుడు మనం వాటితో మెలిగేటువంటి విధానాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ఏదైనప్పటికీ ఆయన యొక్క ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే పాములు పెంచుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి. అందులోని ఇతను పెంచుకున్నటువంటి పాముల్లో సుమారుగా 60 రకాల పాములు ఉన్నాయంట. అలాగే 7 రకాలైనటువంటి బల్లులు, అంటే ఈ మనం తొండలు అంటాం కదా, తొండ కానీ ఆ విధంగా ఆ జాతికి సంబంధించినట్టువి ఒక 7 రకాలు ఉన్నాయంట. అంటే లిజర్డ్స్, ఉడుము ఇలాంటి ఉంటాయి కదా. సో ఆ విధంగా ఉండేటి వాటిలో ఒక 7 రకాలు 60 రకాల పాములు ఉన్నాయి. ఇవి కాకుండా అవి మన గుడ్లగోపలు సామాన్యంగా ఎవరికైనా ఇంట్లో పెంచుకోరు. అలాంటిది గుడ్లగోపలు కూడా పెంచుకుంటున్నాడు. ఇంకా సాలిడ్లు ఉన్నాయి, తేళ్ళు ఉన్నాయి, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలు ఉన్నాయి. జనరల్గా ఎవరైనా సరే కుక్కలు, పిల్లులు ఇలాంటివి పెంచుకుంటూ ఉంటారు. రేర్గా పులులు, సింహాలు పెంచుకోవడం జరుగుతుంది. కానీ ఇతను పెంచుకున్నటువంటి ఇలాంటివి అనమాట. సో ఆయనకి ధైర్యానికి మనం మెచ్చుకోవాలి. సో ఇతను ఎక్కడో బయట దేశాలకి ఇతను కాదండి, కువైట్లోనే ఆయనకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. కావాలంటే ఆయన పెట్టినటువంటి ఫోటోలు అన్నీ కూడా మీరు కావాలంటే చూడొచ్చు. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్కి సంబంధించినటువంటి నేమ్ అయితే మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను నేను. సో ఆయన పేరు వచ్చి యూసఫ్ నజమ్స్. సో ఆయన యొక్క ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి. ఒక ఇంట్లోనే ఇన్ని రకాలైనటువంటి జంతువులు పెంచుతున్నాడంటే అది మనం గ్రేట్ అని చెప్పేసి చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి విమాన టికెట్ల ధరలు అయితే క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి.
రేపు నెల 20వ తేదీ పైన ఇంకా భారీగా అయితే కనుక రేట్లు చూపిస్తుంది. కాబట్టి ఎవరైనా ఇంటికి వెళ్ళాలనేటువంటి ప్లాన్ ఇప్పుడు ఎవరికైనా ఉన్నట్లయితే, అందులో ఇప్పుడు కానూన్లో వెళ్ళే వాళ్ళు ఎవరైతే మీకు సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్దాంలో నిదానంగా అని ఎవరైనా అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ప్రస్తుతానికి టికెట్లు తొందరగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే టికెట్ ధరలు రానున్న రోజుల్లో క్రమంగా పెరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి టికెట్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఫ్లైట్ టికెట్స్ మీకు నేను డిస్ప్లేలో కువైట్లో మన తెలుగు వారికి సంబంధించినటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను. మంచి సరసమైన ధరలకే మీకు మంచి సర్వీస్ తోటి ఫ్లైట్ టికెట్స్ అయితే అందిస్తారు. సో మీరు కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళాలనుకున్నా, లేదా ఇండియా నుంచి కువైట్కి రావాలనుకున్నా సరే, ఎక్కడికైనా సరే ఈ ఫ్లైట్ టికెట్స్ అయితే ఇస్తారు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని మీరు మీ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి 2024కి సంబంధించినటువంటి ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, ఇందులో ఇవాళ ఒక 2 మ్యాచ్లు అయితే కనుక జరిగాయి. అందులో మొదటిగా జరిగినటువంటి మ్యాచ్ వచ్చి డక్కన్ చార్జర్స్ మరియు ముంబై ఇండియన్స్ వీళ్ళ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో డక్కన్ చార్జర్స్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకొని 20 ఓవర్లో 257 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోగా, దాని తర్వాత బ్యాటింగ్ చేసినటువంటి ముంబై ఇండియన్స్ వాళ్ళు 20 ఓవర్లో 247 పరుగులు చేసి 9 వికెట్లను కోల్పోయారు. దీంతో డక్కన్ చార్జర్స్ అయితే కనుక విజయం సాధించింది ఈ మ్యాచ్లో. ఇంకొక మ్యాచ్ ప్రస్తుతానికి ఇంకా జరుగుతుంది. ఇది వచ్చి లక్నో సూపర్ జైంట్స్ మరియు రాజస్థాన్ రాయల్స్. ఇందులో ప్రస్తుతానికి లక్నో సూపర్ జైంట్స్ అయితే 20 ఓవర్లో 196 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పోయింది. రాజస్థాన్ రాయల్స్ వచ్చి ప్రస్తుతానికి 19 ఓవర్లో 199 పరుగులు చేసి 3 వికెట్లను కోల్పోయింది. ఇంకా ఒక ఓవర్ అయితే కనుక మిగిలి ఉండదు, ఇంకా జరుగుతుంది మ్యాచ్ అయితే కనుక. అయితే ఇప్పటికే రాజస్థాన్ రాయల్ అయితే కనుక విజయం సాధించేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లక్నో సూపర్ జైంట్స్ అయితే కనుక 196 చేసింది, వీళ్ళు ఆల్రెడీ 199 చేశారు. సో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించిందని చెప్పేసి చెప్పుకోవాలి. సో ఇవాళ జరిగిన 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్లో వచ్చి డక్కన్ చార్జర్స్ విజయం సాధించింది, ఇంకొక మ్యాచ్లో వచ్చి రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 270.41 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకల్ వచ్చేటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 22 దినార్ల 300 పిలుసుకు ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 23 దినార్ల 365 పిలుసుకు ఉంది. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఒక కాంటెస్ట్గా నిర్వహిస్తున్నారు. ఈ కాంటెస్ట్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక గోల్డ్ బార్గడ్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కాంటెస్ట్ చాలా సింపుల్ అండి. అందులో ఎలా పాల్గొనాలంటే చాలా వీడియోగా నేను పెట్టడం జరిగింది. సో ఈ మ్యాచ్లో ఫైనల్గా ఎవరు విన్ అవుతారో అనేటువంటి జస్ట్ మీరు ఊహించి చెప్తే చాలు, మీరు ఈ గోల్డ్ బార్ అయితే గెలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది ఎలా ఏమిటి అనేది గురించి ఆ వీడియోకి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జస్ట్ ఆ లింక్ ఓపెన్ చేసి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని జస్ట్ ఆ విధంగా డీటెయిల్స్ కనుక మీరు ఫిల్ చేసి జస్ట్ కామెంట్ చేసి చెప్తే చాలు, మీరు ఎవరు గెలవచ్చు అనేటువంటిది ఆ అప్లికేషన్లో మీరే ఆ లక్కీ డ్రాలో గెలుపొందితే కనుక మీకు ఆ గోల్డ్ బార్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.